ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోని వాడును, రాగము భయము క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడు అని భగవద్గీతలో చెప్పబడింది. విషయవాంఛన గురించి సదా మననము చేయువానికి వాని యందు రాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధం వల్ల అవివేకం కలుగును. దీనివల్ల జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుషులు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందుతారు. కాకాసాహెబ్ దీక్షిత్కి పెద్ద పెట్టె నిండా ధనం వస్తే సాయి ముందు పెట్టి, ఇది మీదే బాబా అన్నాడు. సాయి వెంటనే అందరికీ పంచారు. కానీ అతని ముఖ కవలికల్లో మార్పు లేదు. ధనవంతుడైన మహాత్ముల అనుగ్రహం కోసం ఆరాటపడేవాడు. అతనికి సాయి లౌకిక సంపదలు అస్థిరమని, అశాశ్వతమని, అన్నీ భగవంతునికి చెందినవని, వాటిపై మమకారం పెంచుకొని దుఃఖం కొని తెచ్చుకోవడం తప్ప ఏమీ కాదు అని బాబా బోధించారు. దీక్షిత్ తన సర్వస్వం వదిలిపెట్టి షిరిడీలో బాబా వద్దే ఉండేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కే జై. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ